చేసే భక్తులందరూ కూడా మేము కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల మద్దతు ధరకు సీసీఐకి బదులు ప్రైవేట్ వ్యాపారస్తులతో కొనుగోలు జరిపే ధరల వ్యత్యాస చెల్లింపు పథకంపై జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అఖిలపక్ష రైతు సంఘం ఆదిలాబాద్ ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ రైతుల పట్ల వివక్ష చూపకుండా ప్రైవేట్ వ్యాపారస్తులు సీసీ ప్రభుత్వ మద్దతుతోటే తీసుకునే విధంగా ఉండాలన్నారు. సమావేశంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ ఆలూరి సంజీవ్ రెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ కౌన్సిలర్ అంబకంటి అశోక్, బండి దత్తాత్రి, లంకా రాఘవరావు, దర్శనాల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రైతులు చనిపోయినారు అంటే రోడ్డు మీద ట్రాక్టర్లోనే టేక్ వేసుకొని వచ్చి వాళ్ళు అక్కడనే తిని అక్కడనే కూర్చొని పైరైనా కానీ వర్షమైనా కానీ ఎండైనా కానీ ఒక సంవత్సరం కూర్చొని మోడీ ఫస్ట్ టైం సారీ చెప్పి వీళ్ళకి ఆ దీపావళి తీసుకున్నారు. కానీ అప్పుడు మనం ఇక్కడ ఏ ధర్నా చేసినా ఏ పోరాటం చేసినా మనకు ఆదిలాబాద్ జిల్లా రైతులంతా సహకరిస్తారు. ఎందుకని ఎన్నోసార్లు చూస్తే మన రైతులకు అవగాహన లేదు, మరి పోలీసులకు భయపడలేదు, కానీ మన రైతులంతా ముందు రాదు. ఒకవేళ ఢిల్లీ రైతులు వాళ్ళు అంత గట్టిగా అక్కడ కూర్చోకపోతే దీన్ని మాట్లాడు తీసుగా అంటే ఎప్పుడు మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ కూడా మేము చూస్తే ఎక్కడ అదాని, అంబానీ లేదా పెద్ద పెద్ద సంస్థ వాళ్ళ కార్పొరేట్ దోస్తులని వాళ్ళు ఏదైనా బెనిఫిట్ చేయాలని బీజేపీ వాళ్ళు ఆలోచించినప్పుడు వేరే పార్టీల వాళ్ళు ఎప్పుడైనా ముందుకు వస్తే వాళ్ళ మీద కేసులు వేసి లేకుంటే వేరే విధంగా ఈడీ, సిబిఐ ఏదో ఒకటి పెట్టి వాళ్ళని బెదిరించి లోపలేస్తారు. ఇది సుగా మా తరఫు నుంచి మేము ఇప్పుడు ఏం పార్టీ మా పార్టీ తరఫు నుంచి నేను చెప్పకుండా అదే పార్టీ ఉన్నాం. ఎప్పుడైనా మా రైతుల